హాయ్ వెల్కమ్ టు బోయిన్ నౌ వ్లాగ్స్. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు నా ప్రిపరేషన్స్ చూసేయండి. ముందుగా నేను బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసుకుని లోపల పెట్టేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే బెడ్షీట్స్ వాష్ చేయటం కుదరదు కదా, పూజ కదా, అందుకని ముందు రోజే బెడ్షీట్స్ అది మార్చేసుకున్నాను. సో పాత బెడ్షీట్ తీసేసుకుని ఆ పాత బెడ్షీట్తో పాటు ఇంకా బట్టలు కూడా అన్నీ వాషింగ్ ముందు రోజే వేసేసాను. ఇక్కడ వాషింగ్ మిషన్ మీద చూడండి మా బాబు ఎన్ని రకాల స్టిక్కర్స్ అతికిచ్చాడు, అలా ఉంటుంది మా బాబుతో. తర్వాత ఆ పాత బెడ్షీట్ తీసాను కదా, ఇంకో కొత్త బెడ్షీట్ వేసేసుకున్నాను. సో ఫైనల్గా బెడ్రూమ్ క్లీనింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. తర్వాత హాల్లో మాకు విండో పక్కన ఈ టేబుల్ ఉంటుంది, ఇక్కడే మా బాబు చదువుకుంటాడు. మేము ఎక్కువ టైం కూడా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాం. ఈ టేబుల్ కవర్ చాలా రోజులు అయిపోయింది, ఇది చిరిగిపోయింది. సో అందుకని ఇది మార్చేసి కొత్తది వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇది నేను ఏదో లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది నాకు 200 రూపీస్ పడింది. నేను టేబుల్ కవర్స్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే మా బాబు వీటికి పెయింట్స్ అతికిచ్చేస్తాడు, అన్నీ చెత్త చేసేస్తాడు. సో ఈ ఊరికి పాడైపోతాయి. తర్వాత ఇవి బాస్కెట్స్ వచ్చి నేను మా ఇంటి దగ్గర ఉన్న విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 52 రూపీస్ పడింది. సో మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే తెలుసుద్ది, నేను శ్రావణ మాసం షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నానని. సో ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఈ బాస్కెట్లో ప్లేస్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకే దాంట్లో పెడుతున్నాను. నా దగ్గర చిన్న పాట్స్ ఏమీ లేవు, చూడాలి ఈ పాట్స్ దొరికితే అప్పుడు అవి సపరేట్గా పెడతాను. ప్రస్తుతానికైతే ఇవి అన్నీ ఒకే బాస్కెట్లో పెట్టి ఈ టేబుల్ మీద పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం సన్లైట్ వస్తుంది, కొంచెం గాలి అది ఉంటుంది, బాగుంటుందని ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా నా టేబుల్ లుక్ ఇలా ఉంటుంది. నాకు టేబుల్ మీద ఎక్కువ సామానం పెడతాం అస్సలు ఇష్టం ఉండదు. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇలాంటిది ఇంకో బాస్కెట్ కూడా తీసుకున్నాను. ఇందులో వాటర్ బాటిల్స్ అవి పెట్టుకుంటున్నాను. తర్వాత దీంతో పాటు ఒక ధూప్ స్టిక్ స్టాండ్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేను రోజు ధూపం వేస్తాను, సో అందుకని ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను ధూప్ స్టిక్ స్టాండ్. నాకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే 108 రూపీస్కే వచ్చింది. అది ఎలా వర్క్ చేస్తుంది షార్ట్స్లో ఆల్రెడీ నేను పెట్టాను, ఒకసారి చూడండి. మా బాబు ఇక్కడే చదువుకుంటాడు కాబట్టి చాలా చెత్త చేస్తాడు, డ్రాయింగ్స్ వేస్తాడు, అది నచ్చలేదంటాడు, ఆ పేపర్లు చింపేస్తాడు, మళ్ళీ పెన్సిల్స్ చెక్కుతూ ఉంటాడు, చెత్త అంతా కింద పడేస్తూ ఉంటాడు. సో అందుకనే నేను ఈ టేబుల్ కింద ఒక డస్ట్బిన్ కూడా పర్చేస్ చేశాను. జస్ట్ ఇంట్లో బాబు వేసే చెత్త కోసమనే కొన్నాను. సో అందుకని అది టేబుల్ కింద పెట్టాను. సో వాడు కాల్తో నొక్కి వెంటనే ఆ చెత్త షార్ప్ చేసుకున్నప్పుడు అవన్నీ అందులో వేసేస్తాడు, లేదంటే ఇల్లంతా చేసేస్తాడు. తర్వాత రోజు ముత్తైదులకి వరలక్ష్మి పూజ కదా, ముత్తైదులకి ఇవ్వడానికి కొన్ని బ్లౌజ్ పీసెస్, కలిసానికి మనం శారీ మీద పెట్టుకోవడానికి అలా కొన్ని వెళ్ళి తీసుకొచ్చాను. సో ఇవన్నీ కూడా ఒక దగ్గరే పెట్టుకున్నా. తర్వాత వాళ్ళు ముత్తైదులు వచ్చాక అవన్నీ సర్దుకోవాలంటే కష్టం కదా. సో ఏ బ్యాంగిల్స్ దేనికి, కలిసం మీదకి అమ్మవారికి పెడతానికి అని చెప్పి అన్నీ నేను ముందుగానే చూసుకుని అవన్నీ ముందు రోజే సర్దేసుకుంటాను, పక్కన పెట్టేసుకుంటాను. అప్పుడు నాకు నెక్స్ట్ డే చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే హడావిడి అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ నాకు అత్తయ్య కానీ అమ్మ కానీ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి నేనే చేసుకున్నా. సో ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉంది. ముందు ప్లానింగ్ చేసుకోకపోతే నాకు చాలా కష్టం. సో నెక్స్ట్ డే అమ్మవారి దగ్గర పెట్టుకునే శారీ కూడా నేను ముందుగానే దానికి కావాల్సిన బ్లౌజ్ కూడా పెట్టేసుకుని అవి కూడా వీటి కిందే పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. బ్యాంగిల్స్ కూడా పడిపోకుండా అన్నీ ఒక కవర్లో పెట్టేశాను. సో ఇక్కడితో ముత్తైదులకి ఇచ్చేది అన్నీ రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే కట్టుకోవాల్సిన శారీ నేను ఎప్పుడూ పుట్టింటి వాళ్ళు ఇచ్చే శారీ కట్టుకుంటాను. సో అమ్మ వాళ్ళు నాకు హైదరాబాద్ నుంచి పంపించారు. సో ఈ శారీలో ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది కదా, సో నేను ఈ బ్లౌజ్ కట్ చేసేసి ఆల్రెడీ నా దగ్గర ఏమన్నా బ్లౌజ్ ఉంటే అది పేర్ చేసేసి వేసుకుంటాను. సో ఇదిగో కట్ చేసిన బ్లౌజ్ ఇది పక్కన పెట్టేసి, నా దగ్గర ఆల్రెడీ కొంచెం మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఉంది. సో నేను ఇది వేసేసుకుంటా, ఇది కూడా పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత పూజకు కావాల్సిన వెండి సామాన్లు రోజు వెండి వాటిలతో చేయను నేను. సో పూజలు, పెద్ద పూజలు, పండగలు ఉన్నప్పుడు ఇవి బయటికి తీస్తాను. సో ఇవి నేను రూపేరీతో మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక బాస్కెట్లో పెట్టేసుకున్నాను ముందు రోజే. తర్వాత రోజు నైటే నేను ముగ్గు కూడా వేసేసుకున్నాను, గుమ్మాలకి పసుపు రాయటం అన్నీ ముందు రోజే చేసేసుకున్నాను. తర్వాత ముందు రోజే మందిరం అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని బొట్లై పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ డే శుక్రవారం కదా, చేసుకోకూడదు అన్నారు అత్తయ్య గారు, అందుకని ముందు రోజే నేను గురువారమే అంతా క్లీన్ చేసుకుని బొట్లై పెట్టేసేసుకున్నాను. మండపంలో కూడా ముగ్గు వేయటం కూడా ముందు రోజే చేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఈ పనులన్నీ అవ్వవు, ఎందుకంటే ప్రసాదాలు చేసే హడావిడి ఉంటుంది కదా, అందుకని ముందు రోజు చేసుకుంటమే బెటర్. సో ఫైనల్గా నేను మండపం అంతా కంప్లీట్గా
రెడీ చేసేసుకున్నాను. మండపం పైన డెకరేషన్ కూడా ఇప్పుడు నేను నైటే చేసేసుకున్నాను. మండపం అంతా ఇట్లా బొట్లు పెట్టుకుంటాను. ఇవి ఇలా ఎప్పుడు పూజ చేసినప్పుడు నేను పెట్టను. కేవలం పండగలు ఉన్నప్పుడు లేదా వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటి పెద్ద పూజలకే చేస్తాను. తర్వాత పక్కన పెట్టిన ఈ దీపాలు ఆన్లైన్లో లింక్ అడగమాకండి. అవి నాకు మా అత్తయ్య గారు చాలా ఇయర్స్ బ్యాక్ ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీసుకున్నారంట. నేను అప్పటి నుంచి అవి యూస్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఇలాంటి పూజలు అప్పుడే తీస్తాను. వెనకాల వైరు కనెక్షన్ పెట్టాను. సో చాలా బాగా వర్క్ అవుతాయి. టోటల్ మందిరం లుక్కే మార్చేస్తాయి ఆ వైర్స్. అవి నేను అక్కడ సెటప్ చేశానులేండి. మందిరం మొత్తం పువ్వులతో డెకరేట్ చేయడానికి పువ్వులు చాలా కాస్ట్ ఉన్నాయి. మాకు 50 రూపీస్కి 12 ఫ్లవర్స్ ఇస్తున్నారు. వైజాగ్లో అంత కాస్ట్గా ఉన్నాయి. సో అందుకని నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే నేను ఇవి పూజలకే యూస్ చేస్తాను. సో వీటితోనే నేను మందిరం అంతా డెకరేట్ చేసుకుంటున్నాను. ఒక దండలు అడుగుతుంటే ఒక్కొక్క దండ 300 రూపీస్ దాకా చెప్తున్నారు. సో అందుకనే ఎందుకులే మన దగ్గర ఉన్నాయని చెప్పి సో వీటితోనే నేను కంప్లీట్గా పూజా మందిరాన్ని డెకరేట్ చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫస్ట్ కర్రీస్ వండేసుకున్నాను. దోసకాయ పప్పు అండ్ దొండకాయ ఫ్రై చేసాను. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్యాస్ క్లీన్ చేసి ఆ తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేశాను. ప్రసాదాలు స్టార్ట్ చేసేటప్పటికి టైం 4 o'clock అయింది. సో ఫస్ట్ నేను పరమాన్నం వండేసుకున్న తర్వాత శనగలు నైట్ నానబెట్టుకున్న శనగల్ని కూడా నీట్గా వాష్ చేసేసుకుని అవి వడగట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్న. అవి ఆరితే ప్యాకింగ్ చేద్దాము ముత్తైదులకి ఇవ్వటానికి అని చెప్పి తర్వాత ఇగో ప్రసాదాలు పూర్ణాలు అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను. నాకైతే ఏది పేలిపోద్దా అని భయం వేసింది. సో ఓకే బాగానే వచ్చినాయి, కానీ ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలి. సో ఫైనల్గా ప్రసాదాలు అయిపోయినాయి. నేను చేసింది పరమాన్నం, తర్వాత గారెలు, పూర్ణాలు, తర్వాత సలివిడి వడపప్పు అండ్ తర్వాత వచ్చి పానకం, తర్వాత ఇది కూడా పరమాన్నం విడిగా తీసానులేండి. తర్వాత పులిహార ఇవే చేశాను నేను. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు టైం వచ్చి 8 o'clock అలా అయ్యింది. సో కంప్లీట్ అయిపోయింది ప్రసాదాలని. ఇప్పుడు ఈ ప్రసాదాలు రెడీ అయిపోయినాయని ఈ ప్రసాదాలు ప్లేట్ తీసుకుని నేను అసలు పూజ దగ్గరికి వెళ్ళలేను. సో కిచెన్ చూసారా ఎంత చండాలంగా ఉందో. ఇట్లా పెట్టేసేసుకుని నేను అసలు వెళ్ళలేను. ఎందుకంటే మనం అసలు చేసేదే లక్ష్మీదేవికి పూజ అంటే మన కిచెన్ నీట్గా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. సో ఇవన్నీ ఇలా వదిలేసేసి వెళ్ళి పూజ చేసుకుంటాం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుని మధ్యాహ్నానికి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకుని అంతా అయిపోయిన తర్వాత పూజ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు నాకు బట్టలు లేవు, అంట్లు లేవు. సో చాలా ప్రశాంతంగా కూర్చుని ఎంతసేపు అయినా పూజ చేసుకోవచ్చు. పూజ దగ్గర కూర్చునే ముందే పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఒకేసారి పెట్టుకుని కూర్చుని ఫైనల్గా పూజ స్టార్ట్ చేశాను. సో పూజ చాలామంది చాలా విధాలుగా చేస్తారు. సో నాకు వచ్చినంతట్లో నేను సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను. అంటే ఒక 5-6 years నాకు మా అత్తయ్య గారు, మా అమ్మ వీళ్ళు చెప్పినవన్నీ పాటిస్తా. సో అక్కడ ప్రాక్టీస్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో అలా కంప్లీట్గా ఇలా సింపుల్గా నేను నా పూజని కంప్లీట్ చేశాను. సో పూజ చేస్తున్నప్పుడు పిల్లల్ని పూజ దగ్గర కూర్చోమంటే ఎంత కష్టమో ఇక్కడ మా బాబు చూడండి ఫోన్ పట్టుకుని అసలు మామూలుగా కాదు. వాడు పూజ దగ్గర కూర్చోవాలంటే ఫోన్ ఇస్తానే కూర్చుంటాను అని అంటున్నాడు. దాన్ని బొమ్మని ఫోటో తీస్తున్నాడు. సో ఫైనల్గా నాకు 9:30 10 అయ్యేలోపు నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మా బాబుకు ఆల్రెడీ టిఫిన్ పెట్టేశాను, లేకపోతే నన్ను ప్రశాంతంగా పూజ దగ్గర కూర్చోపెట్టాడు. సో hope you like this video. Please like, share and subscribe. Bye.